హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టొమాటో పప్పు నేర్చుకుందాం. వేడి అన్నంలో కొంచెం పప్పు వేసుకొని తింటే ఏమీ అవసరం లేదు. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మేమైతే ఎర్రపప్పు తీసుకున్నాం. మీరు నార్మల్ కందిపప్పు కూడా తీసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం ఎక్కువ టొమాటో, ఎందుకంటే ఇది టొమాటో పప్పు కదా. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి, పప్పు ఉడికించాలి. పప్పులో కొంచెం పసుపు వేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని కలిపి మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, ఇవి కూడా వేసుకోండి. కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కుక్కర్ పెడతాం కదా, అంతా బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్ పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి కుక్కర్ 3 to 4 విజిల్స్ మీ పప్పుని బట్టి మీరు ఇచ్చుకోండి. ఇది ఎర్రపప్పు కదా, కొంచెం త్వరగా ఉడికిపోతుంది. సో కందిపప్పు అయితే ఒక 4 విజిల్స్ అలా. ఎంత మెత్తగా అయితే అంత మంచిది పప్పు, అలా అని మార్చొద్దు. ఇప్పుడు మనం పోపుకి తయారు చేసుకుందాం. ఇంగువ, పోపు దినుసులు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడవ్వగానే ఇందులో మీరు నెయ్యిలో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. మనం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎండుమిరపకాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటాయి అన్నమాట. సో ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుంది పప్పుకి. సో ఇంగువ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసుకొని కొంచెం పప్పుని స్మాష్ చేసుకుందాం. ఆ పప్పు వేసేసుకోవాలి. తాలింపు పెట్టేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఎవరన్నా చేసుకోగలరు. చాలా టేస్టీగా ఉండేది టొమాటో పప్పు. దీని అన్నంలో ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.